ప్రస్తుతం మనం ఉన్న గచ్చిబౌలిలోని ప్రిస్టన్ ప్రైమ్ మాల్ లో ఉన్నటువంటి మాస్టర్ పీస్ అనే రెస్టారెంట్ లో ఇది 4th ఫ్లోర్ లో ఉంది ఇక్కడ ఉన్నటువంటి మాల్ లో. అయితే ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ బఫెట్ ఉన్నటువంటి రెస్టారెంట్ గా చెప్తా ఉన్నారు. దాదాపు 300 వెరైటీస్ ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ ఉంటాయంట. అందులో స్టార్టర్స్ కావచ్చు, మెయిన్ కోర్స్ కావచ్చు, లేదు అంటే డెజర్ట్స్ కావచ్చు, అన్ని వెరైటీస్ ఉన్నటువంటి రెస్టారెంట్ అయితే హైదరాబాద్ ఆ మాటకు వస్తే టోటల్ ఇండియాలోనే ఇది నంబర్ 1 అని చెప్తున్నారు. అందుకే వాళ్ళ స్లోగనే అది ఇండియాస్ బిగ్గెస్ట్ గ్లోబల్ బఫెట్ అని చెప్పేసి. సో ఒకసారి చూద్దాం లోపలికి వెళ్ళి. యాంబియన్స్ కూడా బయట నుంచే చాలా బాగా అనిపిస్తుంది. అక్కడ చిన్న చిన్న యానిమల్స్ అవన్నీ పెట్టారు పిల్లలందరికి కూడా అట్రాక్ట్ చేసేలాగా. సో లోపల యాంబియన్స్ కూడా నేను ఆల్రెడీ లోపలికి వెళ్ళి చూసి బయటకు వచ్చా. అసలు ఎలా ఉందో చూద్దామని చెప్పి, అంటే మీ అందరికి చూపించాలి అంటే ఫస్ట్ నేను చూడాలి కదా, అందుకే చూసి వచ్చా. చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మీ అందరికి చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా మంచి మంచి థీమ్స్ తోటి పెట్టుంచారు అన్ని కూడాను. పిల్లల కోసం కూడా సపరేట్ గా. ఇటు సైడ్ అంతా మీకు స్టార్టర్స్ కనిపిస్తున్నాయి. ఆల్రెడీ సెషన్ స్టార్ట్ అయ్యింది. తర్వాత మిడిల్లో వచ్చేసి మనకు మెయిన్ కోర్సు, తర్వాత అవతల వైపుకి వచ్చేసి డెజర్ట్స్ అన్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. మొత్తం ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ నుంచి చెఫ్లు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ తెలుసుకుందాం వాళ్ళని అడిగి. ఎందుకంటే ఎండి ఈ హోటల్ రెస్టారెంట్ కి సంబంధించి ఒక లేడీ నడిపిస్తున్నారంటే అది నాకు ఇంకా బాగా అనిపించింది. లేడీ అనేసరికి ఒకసారి అందరితో కూడా మాట్లాడదాం రండి. సార్ ఎలా అనిపిస్తుంది మాస్టర్ పీస్ ఇండియాలోనే లార్జెస్ట్ బిగ్గెస్ట్ బఫెట్ సెంటర్ అనేది ఇన్ని వెరైటీస్ తోటి? మరి ఇండియాలో ఉన్నట్టు లేదమ్మా, ఇది ఎక్కడో ఇతర దేశాల్లో ఉన్నట్టుంది. వాళ్ళిద్దరు కష్టపడి దంపతులు, అదేవిధంగా రెడ్డి గారు బాబు, వీళ్ళందరూ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అయితే అసలు ఇంతవరకు ఇండియాలోనే లేదు, ఎక్కడా లేదు ఇంత పెద్ద బఫెట్ అని చెప్పారు. నేను కొద్దిగా అన్ని టేస్ట్ కూడా చేశాను. వెరీ గుడ్. ఇక చెప్పకూడదు, అన్ని నచ్చినాయి. నేను చాలా బాగా వచ్చింది. ఇక్కడ కుటుంబం నాకు చిన్నప్పటి నుంచి, నేను తాతగారి దగ్గర నుంచి నన్ను ఎన్టీఆర్ గారికి పరిచయం చేసి ఆ పార్టీలో తీసుకెళ్లి 40 సంవత్సరాలు వీళ్ళు నాతోటి ఉండి ఆ కుటుంబానికి నాకు అనుబంధం ఉంది. పిల్లలు మంచిగా కష్టపడి చేసుకున్నారు, సంతోషం. రెడ్డి గారు కూడా వాళ్ళ బాబు ఈయన ఫ్రెండ్స్ అవటం మూలాన బిగ్గెస్ట్ బఫెట్ పెట్టడం నాకు, నా మిత్రులు కాబట్టి రవి గారు నాకు గర్వకారణం. వాళ్ళు మంచిగా ఎంత కష్టపడి చేశారో అంతకంటే మంచిగా ఆడు సంతోషంగా ఉండాలని, ఇది మంచిగా నడవాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తాను. చాలా బాగుంది. ఇన్ని రోజులు ఇండియాలోనే బిగ్గెస్ట్ బఫెట్ అంటే నమ్మలేకపోయినాం, కానీ అన్ని దేశాలలో ఉండే వెరైటీస్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ప్రాన్స్ కానీ, చికెన్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అన్ని కూడా టేస్ట్ చాలా సూపర్ ఉన్నాయి. టేస్ట్ విషయంలో చాలా బాగుంది. తిన్నాయన్నీ బాగానే ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి. చాలా బాగుందమ్మా. మాది పల్లెటూరు. మా చిన్నప్పుడు తిన్నాం ఈ దోసకాయ, మేము పచ్చికాయలే తిన్నాం చాలా. మేము ఇప్పుడు అన్ని అయ్యే. మా ముసలోళ్ళు చక్క ముక్కలు కోసి పెరిగేసి పెట్టోళ్ళు, ఆరోగ్యంగా మంచిదని అయ్యే. ఇవన్నీ మంచి ఐటమ్స్ గా తింటున్నాం. ఇవాళ చూసినాం, అది గుర్తొచ్చింది ఇందాక అన్నాం. పురాతకాలం ఫుడ్ బాగుంది. ఫుడ్ ఐటమ్ అన్ని బాగున్నాయమ్మా. ప్రస్తుతం అయితే ఇన్ని వెరైటీలు పెట్టారంటే మరి ఇన్ని వెరైటీలు తినాలంటే కూడా తినలేకపోయే పరిస్థితి ఉంది. చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉంది. స్టార్టర్స్ బాగా ఎరగదీశారు. ప్రాన్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఫుడ్ ఐటమ్ సూపర్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీ. ఓకే, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ బాగుంది, వెరైటీగా ఉంది. టేస్ట్ ఈస్ వెరీ నైస్, సూపర్ ఉంది. లేదమ్మా, ఫస్ట్ టైం. మేము కొంచెం తక్కువ వస్తాం హోటల్స్ కి. బాగుంది ఇక్కడ. ఫుడ్ ఈస్ వెరీ నైస్. నాకు ఇందులో నచ్చింది, ఇందాక నాకు మష్రూమ్ అక్కడ స్టార్టర్స్ తిన్నాను. అండ్ దెన్ స్టార్టర్ ఇంకొకటి ఉంది, సమోసా టైప్ ఉంది. నాకు ఆ రెండు చాలా నచ్చినాయి. ప్లస్ ఇప్పుడే వచ్చి జస్ట్ స్టార్ట్ చేశాను. మెయిన్ కోర్స్ ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఇందులో ఇక్కడ ఇది ఉంది, పన్నీర్ కర్రీ నాకు నచ్చింది. సో బాగుంది. ఫుడ్ ఈస్ వెరీ నైస్. బాగుంది. రెస్టారెంట్ వెరీ నైస్, లుకింగ్ సో గుడ్. చాలా బాగుంది. ఏది నచ్చింది? నూడిల్స్. చూడలే. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ? చాలా. అన్ని టేస్ట్ చేసావా? టేస్ట్ చేయాలి.
చేస్తావా ఇప్పుడు? చేయను. ఎలా ఉంది చెప్పండి ఫుడ్? చాలా బాగుందండి. ఏది నచ్చింది? మష్రూమ్స్ బాగుంది. మష్రూమ్ బాగుందా? బాగుంది. ఇవి చాలా వెరైటీస్ ఉన్నాయి, అన్ని చూసారా? అన్ని టేస్ట్ చేశారా? ఇంకా చేయలేదా? ఇంకా చేయలేదు. ఇప్పుడే వచ్చారా? చాలా పెద్ద రెస్టారెంట్ లాగా ఉందండి. లుల్లుతో కంపేర్ చేస్తే ఇది చాలా పెద్దదండి. దాని ముందు ప్రీవియస్ కూడా కంపేర్ చేస్తే కూడా ఇది చాలా పెద్దది. బట్ ఐటమ్స్ ఆర్ వెరీ గుడ్. ఇక్కడ 300 వెరైటీస్. అదే వెరైటీస్ 300 వెరైటీస్ ఉన్నాయి. చాలా బాగున్నాయండి. ఎన్వి కానీ వెజ్ కానీ బోత్ ఆర్ చాలా. నచ్చింది ఏది ఎక్కువ తిన్నారు? నేను 2 తిన్నానులేండి. రెండు తిన్నారు. 2 నచ్చినాయండి. సలాడ్స్ కూడా బాగున్నాయి. ఐస్ క్రీమ్స్ అన్ని బాగా పెట్టారు. స్వీట్స్ కూడా బాగా పెట్టారండి. బాగా పెట్టారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాస్టర్ పీస్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీలక్ష్మి గారు. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఒక లేడీ మాస్టర్ పీస్ లాంటి ఒక పెద్ద బఫెట్ ఉన్నటువంటి రెస్టారెంట్ ని మేనేజ్ చేయటం మామూలు విషయం కాదు. నాకైతే నిజంగా హ్యాపీగా ఉంది. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ మేడం. నమస్తే. మీరు ఇక్కడ వచ్చారు, మాకు చాలా సంతోషంగా ఉందండి. చిన్న వీడియో చూసాను నేను, అందులో మాస్టర్ పీస్ చాలా లార్జెస్ట్ బిగ్గెస్ట్ ఇండియాలో రెస్టారెంట్ లాంచ్ అవుతుందని చెప్పి చూసాను. అప్పుడు అందులో నెంబర్ తీసుకొని మళ్ళీ ఆ నెంబర్ నుంచి మీ కాంటాక్ట్ చేశాను అనమాట. సో నైస్ అండి. ఇండియాలోనే బిగ్గెస్ట్ బఫే మేడం. సో అందుకనే దీని పేరు కూడా మనం మాస్టర్ పీస్ అని ఇచ్చాము. దాని ఇంటీరియర్స్ గానీ, అందులో పెట్టే ఫుడ్ గానీ ఇట్స్ రియల్లీ మాస్టర్ పీస్. మనం లోపలికి వెళ్తేనే మీకు అంతా అర్థం అవుతుంది. దాదాపు 300 వెరైటీస్ ఉన్నాయండి. ఇప్పటి వరకు ఎక్కడా లేదు అని అంటున్నారండి అందరూ కూడా. ఇక్కడ చాలా మందితో మాట్లాడా నేను. అసలు అంబియన్స్ కూడా సూపర్బ్ అంబియన్స్. తర్వాత ప్లేస్ కూడా 36,000 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటిది. ఇంత పెద్ద రెస్టారెంట్ ఎక్కడ ఫ్లోర్ లేదు మేడం. ఇప్పటి వరకు హైదరాబాద్ లో లేదు. ఇది చాలా ప్రీమియం ప్రాజెక్ట్ కిందే మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఫుడ్ గానీ ఏదైనా కానీ ప్రీమియం గానే మనకు అందుబాటులోకి ఉంటుంది. దీని గురించి చెప్పాలంటే ఇది 1 సంవత్సరం కృషి మేడం. మా వెనక సాయిబాబా ఉన్నాడు, మా పేరెంట్స్, మా హస్బెండ్ అజయ్ గారు అండ్ మా పార్ట్నర్ రాజశేఖర్ రెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి గౌతమ్. సో వీళ్ళందరి ప్రోత్సాహము, మా ఇంట్లో మా అత్తమామల ప్రోత్సాహము, ఇట్లా మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల దీన్ని లాంచ్ చేయగలిగాము. సో ఇది హైదరాబాద్ కే చాలా పెద్ద పేరు తెచ్చిపెట్టే ప్రాజెక్ట్ అండి. హైదరాబాద్ కాదు, అసలు టోటల్ ఇండియాలోనే ఇంత బిగ్గెస్ట్ లార్జెస్ట్ లేదని వింటున్నామండి. అవును మేడం, ఇంత పెద్ద బుఫే ఇండియాలో లేదు. మన దగ్గర ఒక 30 వెరైటీస్ ఆఫ్ స్టార్టర్స్ ఉంటాయండి. మెయిన్ కోర్స్ గానీ, డెజర్ట్స్ గానీ, మొత్తం అన్ని 300 వెరైటీస్ ఆఫ్ బుఫే అండి. ఫస్ట్ టైం అండ్ 300 ఎక్కడ వినలే అసలు. అమ్మో, అన్ని తినగలుగుతామా అనిపిస్తుంది. ఇక్కడైతే తినబుద్ధి అవుతుంది మేడం. నేమ్ కూడా బాగా పెట్టారండి, మాస్టర్ పీస్. మేడం, మాస్టర్ పీస్ పేరు సెలెక్ట్ చేసాము. సో అలాగే చేయాలనే దీని ఫస్ట్ నుంచి ప్లాన్. సూపర్ అండి, అసలు బాగా అనిపిస్తుంది. లేడీ మీరు మెయింటైన్ చేయటం, 1 year పాటు కృషి చేసి మీరు ఇంత పెద్ద రెస్టారెంట్ ని తీసుకొని రావడం అనేది. ఎందుకంటే చిన్న చిన్న నడిపిస్తుంటారు చూస్తాము, బట్ ఇంత పెద్ద రెస్టారెంట్ ని ఒక అమ్మాయి నడిపించడం అంటే మామూలుగా కాదు. అంటే ఇది మనది 3వ ప్రాజెక్ట్ మేడం. మనకి బాబిక్యూ హాలికన్ కొండాపూర్ లో ఒక ప్రాజెక్ట్ ఆల్రెడీ ఉందండి. అది బాగా ఫేమస్. ఇంకా 5 Stone గ్రిల్ అని చెప్పి లూలు మాల్ లో కూడా మనది చాలా పెద్ద ప్రాజెక్ట్ ఉందండి. సో 5 Stone గ్రిల్ రీసెంట్ గా టైమ్స్ ఆఫ్ ఇండియా బెస్ట్ బఫే అవార్డ్ లో కూడా సెలెక్ట్ అయ్యాము ఈ ఇయర్ కి మేడం. అంటే యాక్చువల్లీ మీరు చాలా సంవత్సరాల నుంచే ఈ బిజినెస్ లో ఉన్నారు, ఫుడ్ బిజినెస్ లో. అయితే ఫుడ్ బిజినెస్ లోనే ఉన్నామండి. మన కోవిడ్ కి ముందు కూడా మాకు రహేజా మైండ్ స్పేస్ లో ఫుడ్ కోర్ట్ ఉండేదండి. సో అట్లా ఫుడ్ మీద బాగా అవగాహన అండ్ ప్యాషన్. అదే అండి. ఎస్పెషల్లీ ఈ మాల్ ఎంచుకోవడానికి, ఇది గచ్చిబౌలిలో ఉన్నటువంటి ప్రిస్టన్ ప్రైమ్ మాల్, దీన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే మేడం ఇప్పుడు ఇది మన కార్పొరేట్ ఏరియా మధ్యలో ఉంది. సో ఎక్కువగా బఫేస్ ఏంటంటే కార్పొరేట్ పీపుల్ ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంటది. సో వాళ్ళు వీక్ డేస్ వాళ్ళు వచ్చి వాళ్ళు బఫే టేస్ట్ చూసి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీకెండ్స్ కి వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ, సో మొత్తం హైదరాబాద్ అంతా తీసుకురాగలరు అనమాట. సో అందుకని మేము మెయిన్ గా ఫస్ట్ అవుట్లెట్ కార్పొరేట్ ఏరియాలోనే సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఉండేటువంటి చెఫ్లు అంతా ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు? వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్డ్ చెఫ్స్ అందరూ మేడం? ఒక చెఫ్ అయితే 40 years ఎక్స్పీరియన్స్డ్ కార్పొరేట్ చెఫ్ ఉన్నారు. అండ్ ఇంకొక కార్పొరేట్ చెఫ్ కూడా మనకి బెంగళూరు నుంచి వచ్చి ఆయన మెనూ అంతా సజెషన్స్, వాళ్ళ ట్రయల్స్ అంతా మనం 3 to 6 months ఆఫ్ ట్రయల్స్ చేసామండి, ఫుడ్ ట్రయల్స్ కూడా. సో చాలా రీసెర్చ్ చేశాకనే 1 by 1 రిలీజ్ చేసాము. అండ్ మన దగ్గర ఉన్న ఎగ్జిక్యూటివ్ షెఫ్ కూడా ఇస్ వెరీ ప్యాషనేట్. డే అండ్ నైట్ నాతో కష్టపడి ఈ ప్రాజెక్ట్ ఇంత సక్సెస్ చేయగలిగేలాగా ఆయన ఫుడ్ కూడా ఉంది. ఈ చెఫ్స్ అందరూ కూడా మేడం వాళ్ళు ఇంటర్నేషనల్ గా వెళ్ళొచ్చి, సో అక్కడ కూడా జాబ్స్ చేసి వచ్చి, అండ్ మనకి ఇంకొక చెఫ్ కూడా ఆయన క్రూజ్ లో పనిచేశారు.
సో ఇంటర్నేషనల్ వైడ్ గా. సో పెద్ద పెద్ద చెఫ్స్ దగ్గర ఆయన వర్క్ చేసి ఉన్నారు అనమాట. సో అట్లాగా మనకి వరల్డ్ వైడ్ గా గ్లోబల్ క్యూజిన్ మీద ఐడియాస్ ఉన్నాయి వీళ్ళకి. సో అలాగే ప్రతి ఒక్క స్టార్టర్ కూడా మనం మాస్టర్ పీస్ అని చెప్పుకోవచ్చు. సో అంత బాగుంటుందండి. స్టార్టర్స్ కానీ, సాలడ్స్ కానీ, అండ్ మెయిన్ కోర్సులు కానీ ప్రతి ఒక్కటి ఇస్ వెరీ ఆథెంటిక్ అండ్ ప్రీమియం హియర్. యూనిక్ గా ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. ఎలా ఉందండి ఫుడ్? చాలా బాగుందండి. మ్యాసివ్ ఉంది ఇది మాత్రం. ప్రస్తుతం అయితే ఓన్లీ సూప్ ఒకటి, కొన్ని అప్టైజర్స్ ట్రై చేశాను. ఇప్పుడే బిర్యానీ ట్రై చేస్తాను. మటన్ బిర్యానీ బాగుంది. ఇన్ని వెరైటీస్ ఎక్కడన్నా చూసారా? ఇంత పెద్దది చూసారా? లేదు, అదే చూస్తున్నాను. ఇంకా అటుపక్క ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు. చాలా ఉన్నట్టుంది ఇంకా అటుపక్క కూడా అంతా. యా, లైవ్ మ్యూజిక్ చాలా బాగుంది. నేను 1/10 కూడా ఇంకా ట్రై చేయలేదు. ఐ డోంట్ థింక్ యూ కెన్ ట్రై ఎవ్రీథింగ్. యా, మేబీ ఇంకొకసారి రావాలి అన్ని ట్రై చేయాలంటే. ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా బాగుంది. యా, కలర్స్ ఎవ్రీథింగ్ చాలా బాగుందండి. అన్ని లైక్ కాంటినెంటల్, థాయ్, చైనీస్ అన్ని ఉన్నాయి. నేను అన్ని కొంచెం ట్రై చేశాను. చాలా బాగున్నాయి. డెజర్ట్స్ కూడా చాలా ఉన్నాయి. అంబియన్స్ వచ్చి చాలా బాగుంది. చాలా బ్యూటిఫుల్ గా చేశారు. అట్మాస్ఫియర్ అది కూడా చాలా ప్లెజెంట్ గా ఉంది. మ్యూజిక్, లైవ్ మ్యూజిక్. ఇంత పెద్ద రెస్టారెంట్ నాకు హైదరాబాద్ లో ఐ థింక్ దిస్ ఇస్ ద ఓన్లీ వన్. ఫుడ్ కూడా ఐ మీన్ చాలా వెరైటీస్. ఇంత హ్యూజ్ ఫుడ్ నేను ఎక్కడా చూడలేదు. యా, చాలా బాగుంది. ఎక్సలెంట్ ఫుడ్ అండి. అసలు స్టార్టర్స్ కానీ అన్ని వెరైటీలు కానీ కొత్తగా అనిపించింది. ఇక్కడ ప్లేస్ చూసి బాగా ఇన్స్పైర్ గా మంచిగా వచ్చే వాళ్ళకి కూడా నెంబర్ 1 గా కూర్చొని తినేటట్టుగా అంతా నెంబర్ 1 ఉన్నాయి. అదే ఇప్పుడు తెలిసింది మాకు ఇక్కడికి వచ్చాక. 300 వెరైటీస్ అసలు ఎలా ఇల్లు టేస్ట్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడికి అయితే మేము తిన్నదంతా ఎక్సలెంట్ ఫుడ్ అండి. సరే, ఎలా అనిపిస్తుంది మాస్టర్ పీస్? మాస్టర్ పీస్ ఒక మాస్టర్ పీస్ లాగానే ఉందండి. ఎందుకంటే సాయి గౌతమ్ రెడ్డి గారు మరియు అజయ్ గారు, శ్రీలక్ష్మి గారు ఈ ముగ్గురు కలిసి 36,000 స్క్వేర్ ఫీట్ ఏరియా అంటే మామూలు విషయం కాదు. హైదరాబాద్ లో లేకుంటే బిగ్గెస్ట్ రెస్టారెంట్ ఉండొచ్చు. సో 36,000 స్క్వేర్ ఫీట్లలో దాదాపు 300 రకాల వంటలతోటి, సో బఫెట్, అలకాట్, బార్ సెక్షన్, మరి పీడిఆర్ ప్రైవేట్ డైనింగ్ రూమ్స్, బర్త్డే ఫంక్షన్స్ కోసం ఇన్ని రకాల కలయికతోటి ఏర్పాటు చేసిన హోటల్ కాబట్టి మాస్టర్ పీస్. సో ఇంత చక్కగా ఏర్పాటు చేసిన అంబియన్స్ కూడా చాలా బాగుంది. అండ్ వంటల టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే తిన్న వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు చాలా బాగున్నాయి అని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఏరియాలో ప్రత్యేకంగా ఇది ప్రెస్టన్ ప్రైమ్ మాల్. ఈ సరౌండింగ్స్ అంతా కూడా ఐటీ పీపుల్ కానీ చాలా హబ్స్, ఐటీ హబ్స్ చాలా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఇక్కడికి నియర్ బై ప్లేస్ కాబట్టి వచ్చి డైనింగ్ చేసుకొని తినే అవకాశం ఉంది. మరి ఈ రెస్టారెంట్ 3వ రెస్టారెంట్ వాళ్ళకి. యంగ్స్టర్స్ ముగ్గురు ఆల్రెడీ కొండాపూర్లో ఒకటి నడుస్తుంది, లులు మాల్లో ఒకటి నడుస్తుంది. ఇది 3వ రెస్టారెంట్ కాబట్టి ఆ బిజినెస్ లో ఆల్రెడీ బాగా ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల వాళ్ళు ఇంత చక్కగా దీన్ని ఇంత బాగా ఇంటీరియర్ డెకరేషన్ కూడా చాలా బాగా తీర్చిదిద్దిండ్రు. వాళ్ళు తప్పనిసరిగా సక్సెస్ అవుతారు. వాళ్ళు సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటున్నా. ఈ వ్యాపారంలో మరింత విస్తరించాలి. ఫుడ్ బిజినెస్ లో మరి నాణ్యమైన ఆహారాన్ని, ఫుడ్ని ప్రజలకు అందించాలి. సరసమైన ధరలకు కూడా ప్రజలకు అందిస్తే ఎప్పుడైనా ప్రజలు ఆదరిస్తారు. మరి అజయ్, శ్రీలక్ష్మి గారికి, సాయి భూపతి రెడ్డి గారికి నేను విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద సక్సెస్ చెప్పుకుంటూ ఈ రెస్టారెంట్ బాగా నడవాలని చెప్పి కోరుకుంటున్నా. ప్రెస్టన్ ప్రైమ్ మాల్ లో ఏది పెట్టినా సక్సెస్ అయితే గట్టి నమ్మకం నాకున్నది. ఎలా ఉంది ఫుడ్ ఇక్కడ? సూపర్ ఉంది. ఇలాంటి ఫుడ్ నేను ఎప్పుడు చూడలేదు. ఇంకేమో 300 వెరైటీస్ ఉన్నాయి. నేను ఎప్పుడు చూడలేదు ఇవి. ఐస్ క్రీమ్ ఇంకా కీమా బాల్స్ అవి బాగున్నాయి. ఖచ్చితంగా వస్తా. ఎన్నిసార్లు విజిట్ చేయొచ్చు. సూపర్, అసలు చాలా పెద్దగా ఉంది. ఇంకేమో బటర్ఫ్లైస్ అన్ని ఉన్నాయి, వాటర్ ఫాల్స్ అన్ని ఉన్నాయి, బాగున్నాయి. ఫుడ్ బాగుంది. ఐస్ క్రీమ్, నాకు ఐస్ క్రీమ్ ఇంకా నూడిల్స్ మంచిగా నచ్చింది. చాలా పెద్దగా ఉంది. ఆ బటర్ఫ్లైస్ అన్ని మంచిగా ఉన్నాయి. నేను ఇప్పుడు ఎన్నిసార్లు అయినా వస్తా. మాస్టర్ పీస్ నిజంగా మాస్టర్ పీస్ లాగే ఉందండి. మొత్తం విజిట్ చేసాము. అసలు మామూలుగా లేదు. మంచి అంబియన్స్. తర్వాత ఫుడ్ వెరైటీస్, ఇన్ని వెరైటీస్ అందరూ కూడా చాలా లైక్ చేస్తా ఉన్నారు. నేను చాలా మందితో మాట్లాడాను. ఇప్పుడు మీ వైఫ్ నిజంగా చాలా గ్రేట్, చాలా హార్డ్ వర్క్ చేశారు ఆవిడ. మీ సపోర్ట్ చాలా బాగుందని చెప్తున్నారు. అఫ్ కోర్స్ మీరు డైరెక్ట్ గా చేయకపోయి ఉండొచ్చులే కానీ చాలా హెల్ప్ చేస్తారు మీరు అని చెప్తున్నారు ఆవిడ. డెఫినెట్లీ అండి. సో యూ వెల్ సెడ్. మేము మాస్టర్ పీస్ అని పెడదాము అని ఎలా అనుకున్నాం అంటే, సో వీ హ్యాడ్ ఎ విజన్. మాకు ఫస్ట్ లోనే దీన్ని ఇలా తీసుకురావాలనేది. అంటే వీఆర్ యాక్చువల్లీ నో ఫుడీస్. సో మేము ఫ్రీక్వెంట్ గా బయటకు వెళ్తాము. అక్కడ ఫుడ్ ఎలా ఉంది, ఇక్కడ అంబియన్స్ ఎలా ఉంది అనేది
especially my missus, she's basically a very interested entrepreneur. So she wants to do, always her mindset is, towards the business, and that too, passionate about the food industry. So that's where the, idea has come up. So initially, we have visited many places in India, to be frank. We went to Mumbai, Bangalore వెళ్ళాము. So ultimately గా మేము ఒక ఇన్ని ప్లేసెస్ లో కలెక్టివ్ గా ఉంది. సో దీనికంటే బెటర్ ది ఏమి ఇవ్వగలము హైదరాబాద్ లో అనేది. సో వీ హ్యాడ్ ఏ ప్లాన్. సో అలా స్టార్ట్ అయిందేనండి ఈ మాస్టర్ పీస్. సో మేము ఏదైతే విజన్ తో స్టార్ట్ చేసామో, సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ దట్ పీపుల్ ఆర్ సేయింగ్ the output has come as like the expected. Food విషయానికి వస్తే around like 300 varieties అండి. It's we are a specialist in buffet. So food దగ్గర కూడా మేము, even though we have our personal menu, but we hired a corporate chefs, those are international chefs, because they can do the justification for the any menu. Something you have come up, but whether we can do it or not, or we have to fine tune. So all those things will be done by the chefs. So menu మొత్తం క్యూరేట్ చేసి దాన్ని ట్రయల్ చేసి, so మా ఎగ్జిక్యూటివ్ చెఫ్ మిస్టర్ విజయ్ కుమార్ రాజ్, so he put like tremendous efforts, setting up the team, setting up the kitchen. So you are seeing the place like it's a very big one, almost 300 running feet. So if you want to walk from that corner to this corner, it may take almost 5 to 10 minutes for a normal person. So that's what the project about. So when it comes to Sri Lakshmi, right, her efforts, her entire dream, this is one of the dream project for her, one of the once in a life project. So each and every single inch, from the kitchen to ambience and selecting the team, and she has taken care like anything. So that's where we are seeing the output. So I cannot say this credit goes to one person or a two person. This is collectively teamwork. From the front office, our GM Samir, and back office, our executive chef Mr. Vijay Kumar Raj, and all the rest of the managers and everyone put one brick on this project with their whole hearted. So that's where we have come out. And I want to tell this is core of the core heart of the IT industry. This project is located. Also it can cater around 500 people at a time. 500 people we can cater. We also have the PDR, so private dining areas for the team lunches and family gatherings and all these things. And also, so we have a a la carte section as well, because all the time people may not go for a buffet with the 300 varieties. Some people may want to order few things, and that's why we have the a la carte section. So basically it is a single point stop for all the foodies, so I can say. So that's what it is, Andy. And thanks to each and every my team members, and I really thank to Suman TV. Based on our request, you are coming here and showcasing like our efforts and all these things. So thank you so much. Thank you and all the very best. Yeah, thank you very much. చాలా మందితో మాట్లాడాను, కూడా చాలా టేస్టీగా ఉందని చెప్పారండి Yeah. పిల్లలు కూడా. Yeah. So recipes also we tried almost 1 month. We tried all the recipes, and so how they are coming up. If ఏదైనా ప్రాబ్లం ఉంటే immediate గా my executive chef instantly he's trying with new recipe, and so that's where the outcome even for the food also. So thank you once again, and we are looking towards support from the entire Hyderabad. So this is one and only project in Hyderabad, I can say. I'm not sure about India. Maybe people come from different cities, and if they can give feedback, right? Maybe definitely it is one of the thing in India as well. So thank you so much. Thank you. Yeah.